ఒక మూవీని చూస్తున్నప్పుడు ఆ మూవీతో పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వగలగడం అనేది రెగ్యులర్గా జరిగే విషయం కాదు. ఒకవేళ అలా కనెక్ట్ అవ్వగలిగే కథాంశంతో ఒక మూవీని తీశారంటే మాత్రం ఆ మూవీని మనం అంత తొందరగా మర్చిపోలేం. అండ్ ఈ మూవీ కూడా ఆ కోవలోకి వస్తుంది. వాళ్ళ బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. పేరుకు తగ్గట్టు ఇది నిజంగానే మనలో చాలామంది యొక్క బయోపిక్ అని చెప్పొచ్చు. మనకి ఊహ తెలిసినప్పటి నుండి కాలేజ్ లైఫ్ పూర్తయినంత వరకు మన లైఫ్లో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ని అయితే ఎదుర్కొని ఉంటామో ఆల్మోస్ట్ అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ చాలా సిమిలర్గా ఉండే సన్నివేశాలని ఈ మూవీలో మనం చూస్తాం. ఇటువంటి జోనర్లో మూవీస్ రావడం అంత కొత్తమీ కాకపోవచ్చు, కానీ ఈ మూవీలో ఉన్న కథని చాలా వరకు కూడా రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూపించడానికి ప్రయత్నించారు ఈ మూవీ యొక్క రైటర్ విపిన్ దాస్ అండ్ డైరెక్టర్ ఆనంద్ మీనన్. బాగా చదివేవాడికి సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటుందని, లైఫ్లో పెద్దగా కష్టాలేమీ పడకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని, బాగా చదవని వాడికి మాత్రమే లైఫ్లో అన్ని రకాల కష్టాలు వస్తాయని ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది. బట్ బాగా చదివేవాడైనా సరే, బాగా చదవని వాడైనా సరే, ఎవడి బాధవాడిది, ఎవడి గోలవాడిది. వాళ్ళు అనుభవించే కష్టాల్లో డిఫరెన్స్ ఉంటుందేమో కానీ కష్టాలు పడడం మాత్రం కామనే. ఇలాంటి ఒక కాన్సెప్ట్కి ఎంటర్టైన్మెంట్ని జోడిస్తూనే ఎమోషనల్ ఇంపాక్ట్కి కూడా ఏమాత్రం డెంట్ పడకుండా ఉండేలా మూవీ తీసినందువల్ల ఈ మూవీ మనకి ఎంటర్టైనింగ్గానూ అనిపిస్తుంది, ఎమోషనల్గా కూడా మనల్ని కదిలిస్తుంది. ఇక ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, సీక్వెల్ తీద్దామన్న ఆలోచన వల్ల ఏమో ఈ మూవీ కథకి కానీ కొన్ని సబ్ప్లాట్స్కి కానీ ఒక ప్రాపర్ కంక్లూజన్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఒక సినిమాని పూర్తిగా చూసాం అన్న ఫీలింగ్ మనకి కలగదు. ఇక కాలేజ్ పోర్షన్స్ అండ్ మెయిన్ లీడ్స్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ట్రాక్ని కూడా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే, అరవింద్ పుదుసేరి చేసిన సినిమాటోగ్రఫీ, కన్నన్ మోహన్ చేసిన ఎడిటింగ్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఈ మూవీ కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం కూడా నాకు చాలా నచ్చాయి. సో ఫైనల్లీ నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీలో యూత్కి రిలేటబుల్గా ఉండే కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏమీ లేవు ఈ మూవీలో. సో ఒకవేళ ఈ మూవీని కనుక మీరు చూడాలి అనుకుంటే ఈ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు ఆడియోతో పాటుగా. సో దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.